కొంతమంది ఆడపిల్ల ఏమా ఏంటి పలానా అబ్బాయితో బండి మీద వెళ్తున్నావంట అని అంటే, ఈ కాలపు ఆడపిల్లలు ఏమంటారో తెలుసా? చూసే దృష్టిలోనే ఉంటుందండి, అంతా జస్ట్ మేము ఫ్రెండ్స్ అంతే. కొంతమంది తల్లులు కూడా ఆడెవడో కాలేజీకి తీసుకెళ్ళడానికి ఆ ఇంటి కార్నర్ దగ్గరకు వచ్చి ఆడపిల్లని ఎక్కించుకొని వెళ్తా ఉంటే తల్లి చూసి జస్ట్ వాళ్ళు ఫ్రెండ్స్ అండి. ఈ అమ్మాయికి ఆ విశాల భావం ఉండొచ్చు, ఎక్కించుకున్న వాడికి అలాంటి విశాల భావం ఉండాలి కదా, ఉండదు. స్పర్శ ద్వారా పాపం జరుగుతుంది, జాగ్రత్త. స్పర్శకు చెల్లె, తల్లె, వదిన, అమ్మ, మరొకటి తెలియదు. స్పర్శ ద్వారా పాపం జరుగుతుంది, జాగ్రత్త. ఆ జ్ఞానం లేకే భర్త లేని సమయంలో ఇంటి పక్క యవన బిడ్డలు ఇంట్లోకి తీసుకొచ్చి, గమనించండి, అధికనిచ్చి ఏదో యవన బిడ్డలని వాడితో పోసుకోలు మాట్లాడి అక్రమానికి దిగిన తల్లులు, నడి వయసు వృద్ధాప్యానికి వచ్చిన తల్లులు భూమి మీద కోకొల్లలో. అందుకని వాక్యం ఏమంటుంది? భయముతో, వణుకుతో నీ సొంత రక్షణను జాగ్రత్తగా కాపాడుకో.